అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జానీ మాస్టర్ సృష్టి వర్మ, ఈ వివాదంలో మీ అసోసియేషన్ ఎలాంటి పాత్ర నిర్వహిస్తోంది? ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి? చర్యలు ఏం లేవండి. ఇప్పుడు పాష్ కమిటీ వాళ్ళ సజెషన్స్ మీద దాన్ని పదవుల నుండి తగ్గించడం జరిగింది. కొత్త ఎలక్షన్స్ అయినాయి, అది మీకు అందరికి తెలిసిన విషయం. సృష్టి వర్మ అండ్ జానీ ఇద్దరు మా సభ్యులే. సో ఇద్దరి మధ్యలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది వాళ్ళ పర్సనల్ ఇన్సిడెంట్, అది కోర్టులో జరుగుతుంది. సో అసోసియేషన్ దాంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడం కానీ అలాంటిది ఏం కదండి. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి లెట్ కోర్ట్ డిసైడ్. కోర్టు ఆర్డర్స్ వచ్చిన దాన్ని బట్టి మనం ఫాలో కావాల్సింది ఎవరైనా. జానీ మాస్టర్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అది ఎవరి సజెషన్స్ అనుకోవచ్చు? పాష్ కమిటీ ఏదైతే చాంబర్ నుండి వచ్చిందో ఆ సజెషన్ ప్రకారమే పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ కావద్దు కేసు ఆ విషయంలో అన్నట్టు వాళ్ళు సజెస్ట్ చేశారు. దాని ప్రకారమే జనరల్ బాడీలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ జరిగింది. ఆ జనరల్ బాడీలో నిర్ణయం తీసుకొని ఎలక్షన్స్కి వెళ్ళాము. దాంట్లోనే నేను ఎలక్ట్ అయ్యాను ప్రెసిడెంట్. సృష్టి వర్మకు అసోసియేషన్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ఫుల్ సపోర్ట్ ఉంటుందండి మా మెంబర్ కాబట్టి. జానికి ఎలా ఉంటుందో ఆ అమ్మాయికి కూడా సేమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, సేమ్ సపోర్ట్ ఉంది. ఆ ఒక్క లీగల్ అంశం తప్ప మిగతా అన్ని విషయాలలో మేము అసోసియేషన్ నుండి ఇద్దరికీ ఏం సాయం కావాలన్నా చేస్తాం. సృష్టి వర్మకు కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది కెరియర్ పరంగా. సృష్టి నిన్న మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ చాలా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. చివరి వరకు పోరాడతాను, నాకు ఎవరు సపోర్ట్ ఇచ్చినా లేకపోయినా అంటున్నారు. ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది అనుకుంటున్నారు? ఎవరి వైపు న్యాయం ఉందనుకుంటున్నారు? అంటే న్యాయం మీకే తెలుసు, న్యాయం నిర్ణయించే స్టేజ్లో నేను లేను. కానీ వాళ్ళిద్దరు కేసు ఏందనేది లీగల్గానే ఉంది. సో అమ్మాయి ఫైట్ చేసే రైట్ అమ్మాయికి ఉంది, డిఫెండ్ చేసే రైట్ జానీకి ఉంది. సో వాళ్ళిద్దరు కేసు ఏదైతే లీగల్గా ఉందో మళ్ళీ మేము అంటే యాజ్ అసిస్టెంట్గా కూడా మేము ఇన్వాల్వ్ కావడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సో అసోసియేషన్ నుంచి అయితే ఈ కేసు విషయంలో మీరు జోక్యం చేసుకోవట్లేదు. స్టార్టింగ్ నుండి కూడా అసోసియేషన్ జోక్యం చేసుకోలేదు, ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ కేసు కూడా పెట్టుకుంది, సపరేట్గా పోలీస్ కేసు ఫైల్ చేయింది, లీగల్గా కేసు నడుస్తాం. సృష్టికి సినిమాలు వచ్చే విషయంలో కానీ ఇండస్ట్రీలో సపోర్ట్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? బాగానే ఉంది. నాకు తెలిసి రీసెంట్గా 15 days బ్యాక్ కూడా ఒక సాంగ్ చేసింది. సపోర్ట్ ఉంటుంది, చేయాలని అందరూ మా షష్టితో పాటు మిగతా మా మాస్టర్స్ కూడా అందరిలాగానే షష్టి కూడా పని చేయాలి, చేస్తే మా డాన్సర్స్ కూడా పని వస్తుంది కాబట్టి అందరికి పని రావాలనే కోరుకుంటాం. దానికి మేము అసోసియేషన్గా కూడా ఏమి హెల్ప్ చేయాలో అవన్నీ చేస్తాం. జానీ అసోసియేషన్తో టచ్లో ఉన్నాడా? లేదండి, నా ఇన్సిడెంట్ తర్వాత ఇప్పటివరకు అసోసియేషన్కి రావడం కానీ ఇక్కడ టచ్లో లేదు. అంటే సాంగ్స్ చేస్తే మీతో టచ్లో ఉండే అవకాశం ఉంటుంది కదా? అవును, చేస్తే అప్పుడు అప్పటి నుండి ఏం సాంగ్స్ చేయనట్టున్నాడు నాకు తెలిసి. చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అసోసియేషన్కి. ప్రోగ్రామ్ షీట్ ఒకటి ఉంటుంది, డైలీ షీట్ లాగా, దాంట్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అతని ప్రయత్నంలో అతను ఉన్నాడు వర్క్ విషయంలో. వర్క్ పరంగా కూడా అసోసియేషన్ నుండి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి అతను హ్యాపీగా పని చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ అసోసియేషన్ నుంచి ఆయన సస్పెండ్ చేశారు. అదర్ అసోసియేషన్స్ లో కూడా ఆయనకున్న మెంబర్షిప్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇక్కడ ఒకటే దగ్గర ఉందండి అతనికి మెంబర్షిప్. ఇక్కడ కూడా ఓన్లీ ప్రెసిడెంట్ పోస్ట్ నుండి తప్పించాం. మెంబర్షిప్ నుండి ఎలాంటి నిర్ణయాలు కానీ చర్యలు కానీ ఏమి తీసుకోలేదు. ఓన్లీ పోస్ట్ నుండి మాత్రమే తొలగించడం జరిగింది. యాజ్ ఎ మెంబర్గా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి. వేరే అసోసియేషన్లో నాకు తెలిసి అతనికి ఎక్కడ మెంబర్షిప్ లేదు. అంటే బాలీవుడ్ లో కూడా ఆయన సినిమాలు చేస్తున్నారు, ఇదే మెంబర్షిప్ మీద చేశాడు. ఇప్పుడు కాన్ఫెడరేషన్, ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ రూల్ ప్రకారం ఎక్కడో దగ్గర మెంబర్షిప్ ఉంటే ఎక్కడైనా పని చేసుకోవచ్చు. సో ఈ మెంబర్షిప్ మీదనే బాంబేలో కూడా పనిచేశాడు. ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డుని ఆపివేయడాన్ని ఒక డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మీరు ఎలా చూస్తారు? బాధ అనిపించింది, ఖచ్చితంగా బాధాకరమైన విషయం. జరగకుండాకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే అది చాలా ప్రెషస్ విషయం. అది మా అసోసియేషన్లో ఫస్ట్ టైం ఒక మెంబర్కి వచ్చింది. సో అతనికి వచ్చినప్పుడు మేము కూడా మా అందరికి వచ్చినట్టే ఫీల్ అయ్యాము, సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. చేయి వరకు వచ్చింది, మిస్ అయిపోయింది. అది వెరీ అన్ఫార్చునేట్. మాకు కూడా బాధ ఉంది అది ఖచ్చితంగా. సో దానిపై మీ కాన్ఫెడరేషన్ లో ఏమైనా చర్చించి మళ్ళా రివైవ్ చేసే అవకాశం ఏదైనా? అలాంటి ఎప్పుడు టాపిక్ రాలేదండి, ఎందుకంటే ఆ స్టేజ్లో ఉన్నారో లేదో ఎవరు తెలియదు నాకు. అది ఏం ప్రాసెస్ కూడా నాకు తెలియదు. డాన్సర్స్ అసోసియేషన్ లో మహిళలకు ఎలాంటి భద్రత ఉంది? కొత్తగా వచ్చే డాన్సర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, లెర్నర్స్, బిగినర్స్ కి ఎలాంటి సేఫ్టీ ఉందని మీరు చెప్తారు? ఫుల్ సేఫ్టీ అండి. ఇప్పుడు మా అసోసియేషన్ బట్టి 34 years వస్తుంది దాదాపు. ఇప్పటివరకు ఒక కంప్లైంట్ కానీ ఎలాంటి ఇబ్బంది వరకు లేదు. అసోసియేషన్లో అమ్మాయిలకు కూడా స్పెషల్ ఈవినింగ్ షూటింగ్స్ ఉంటే ఇంటి వరకు పికప్ డ్రాప్
అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మా నుండి కానీ, చాంబర్ నుండి కానీ, ఫెడరేషన్ నుండి ఎక్కడైనా మహిళలకి ఫుల్ సేఫ్టీ ఉంది. మహిళలకి సేఫెస్ట్ ఎన్వైరన్మెంట్ సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అది కాక మీ ద్వారా ఆసక్తి ఉండి డ్యాన్స్ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం అసోసియేషన్కి. రండి, ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తున్నాం అమ్మాయిలకి. సో ఆ అవకాశాన్ని వాడుకొని మీరు ఏదో లైవ్లీహుడ్కి ఉపయోగపడేలా వాడుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా. ఇప్పటి వరకు మన అసోసియేషన్ లో ఫీమేల్ డాన్సర్స్ ఎంతమంది ఉన్నారు? ఉన్నారండి ఒక 300 మెంబర్స్. మాస్టర్స్ అండి మాస్టర్స్ 150 ఉన్నారండి. 150. 150 మెంబర్స్. జానీ మాస్టర్, సృష్టి వర్మ, ఈ వివాదంలో మీ అసోసియేషన్ ఎలాంటి పాత్ర నిర్వహిస్తుంది? ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి? చర్యలు ఏం లేవండి. ఇప్పుడు పాష్ కమిటీ వాళ్ళ సజెషన్స్ మీద దాన్ని పదవుల నుండి తగ్గించడం జరిగింది. కొత్త ఎలక్షన్స్ అయినాయి, అది మీకు అందరికి తెలిసిన విషయం. షష్ఠి వర్మ అండ్ జానీ ఇద్దరు మా సభ్యులే. సో ఇద్దరి మధ్యలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది వాళ్ళ పర్సనల్ ఇన్సిడెంట్, అది కోర్టులో జరుగుతుంది. సో అసోసియేషన్ దాంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడం కానీ అలాంటిది ఏం లేదండి. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి లెట్ కోర్ట్ డిసైడ్. కోర్టు ఆర్డర్స్ వచ్చిన దాన్ని బట్టి మనం ఫాలో కావాల్సింది ఎవరైనా. జానీ మాస్టర్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అది ఎవరి సజెషన్స్ అనుకోవచ్చు? పాష్ కమిటీ ఏదైతే చాంబర్ నుండి వచ్చిందో ఆ సజెషన్ ప్రకారమే పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ కావద్దు కేసు ఆ విషయంలో అన్నట్టు వాళ్ళు సజెస్ట్ చేశారు. దాని ప్రకారమే జనరల్ బాడీలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ జరిగింది. ఆ జనరల్ బాడీలో నిర్ణయం తీసుకొని ఎలక్షన్స్కి వెళ్ళాము. దాంట్లోనే నేను ఎలక్ట్ అయ్యాను ప్రెసిడెంట్. సృష్టి వర్మకు అసోసియేషన్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ఫుల్ సపోర్ట్ ఉంటుందండి మా మెంబర్ కాబట్టి. జానికి ఎలా ఉంటుందో ఆ అమ్మాయికి కూడా సేమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, సేమ్ సపోర్ట్ ఉంది. ఆ ఒక్క లీగల్ అంశం తప్ప మిగతా అన్ని విషయాలలో మేము అసోసియేషన్ నుండి ఇద్దరికీ ఏం సాయం కావాలన్నా చేస్తాం. షష్ఠి వర్మకు కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది కెరియర్ పరంగా. సృష్టి నిన్న మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ మీద చాలా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. చివరి వరకు పోరాడతాను, నాకు ఎవరు సపోర్ట్ ఇచ్చినా లేకపోయినా అంటున్నారు. ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది అనుకుంటున్నారు? ఎవరి వైపు న్యాయం ఉందనుకుంటున్నారు? అంటే న్యాయం మీకే తెలుసు, న్యాయం నిర్ణయించే స్టేజ్లో నేను లేను. కానీ వాళ్ళిద్దరు కేసు ఏందనేది లీగల్గానే ఉంది. సో అమ్మాయి ఫైట్ చేసే రైట్ ఆ అమ్మాయికి ఉంది, డిఫెండ్ చేసే రైట్ జానీకి ఉంది. సో వాళ్ళిద్దరు కేసు ఏదైతే లీగల్గా ఉందో మళ్ళీ మేము అంటే యాజ్ అసిస్టెంట్గా కూడా మేము ఇన్వాల్వ్ కావడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సో అసోసియేషన్ నుంచి అయితే ఈ కేసు విషయంలో మీరు జోక్యం చేసుకోవాలి? జోక్యం చేసుకోవట్లేదు. స్టార్టింగ్ నుండి కూడా అసోసియేషన్ జోక్యం చేసుకోలేదు, ఇప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ కేసు కూడా పెట్టుకుంది, సపరేట్గా పోలీస్ కేసు ఫైల్ చేయింది, లీగల్గా కేసు నడుస్తాం. సృష్టికి సినిమాలు వచ్చే విషయంలో కానీ ఇండస్ట్రీలో సపోర్ట్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? బాగానే ఉంది. నాకు తెలిసి రీసెంట్గా 15 days బ్యాక్ కూడా ఒక సాంగ్ చేసింది. సపోర్ట్ ఉండదు, చేయాలని అందరూ మా షష్ఠితో పాటు మిగతా మా మాస్టర్స్ కూడా అందరిలాగానే షష్ఠి కూడా పని చేయాలి, చేస్తే మా డాన్సర్స్ కూడా పని వస్తుంది కాబట్టి అందరికి పని రావాలని కోరుకుంటాం. దానికి మేము అసోసియేషన్గా కూడా ఏమి హెల్ప్ చేయాలో అవన్నీ చేస్తాం. జానీ అసోసియేషన్తో టచ్లో ఉన్నాడా? లేదండి, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పటివరకు అసోసియేషన్కి రావడం కానీ ఇక్కడ టచ్లో లేదు. అంటే సాంగ్స్ చేస్తే మీతో టచ్లో ఉండే అవకాశం ఉంటుంది కదా? అవును, చేస్తే అప్పుడు అప్పటి నుండి ఏం సాంగ్స్ చేయనట్టున్నాడు నాకు తెలిసి. చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అసోసియేషన్కి, ప్రోగ్రామ్ షీట్ ఒకటి ఉంటుంది డైలీ షీట్ లాగా, దాంట్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అతని ప్రయత్నంలో అతను ఉన్నాడు వర్క్ విషయంలో. వర్క్ పరంగా కూడా అసోసియేషన్ నుండి ఏమి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి అతను హ్యాపీగా పని చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ అసోసియేషన్ నుంచి ఆయన సస్పెండ్ చేశారు. అదర్ అసోసియేషన్స్ లో కూడా ఆయనకున్న మెంబర్షిప్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇక్కడ ఒకటే దగ్గర ఉందండి అతనికి మెంబర్షిప్. ఇక్కడ కూడా ఓన్లీ ప్రెసిడెంట్ పోస్ట్ నుండి తప్పించాం. మెంబర్షిప్ నుండి ఎలాంటి నిర్ణయాలు కానీ చర్యలు కానీ ఏం తీసుకోలేదు. ఓన్లీ పోస్ట్ నుండి మాత్రమే తొలగించడం జరిగింది. అండ్ యాజ్ ఎ మెంబర్కి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి. వేరే అసోసియేషన్లో నాకు తెలిసి అతనికి ఎక్కడ మెంబర్షిప్ లేదు. అంటే బాలీవుడ్ లో కూడా ఆయన సినిమాలు చేస్తున్నారు, ఇదే మెంబర్షిప్ మీద చేశాడు. ఇప్పుడు కాన్ఫెడరేషన్, ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ రూల్ ప్రకారం ఎక్కడో దగ్గర మెంబర్షిప్ ఉంటే ఎక్కడైనా పని చేసుకోవచ్చు. సో ఈ మెంబర్షిప్ మీదనే బాంబేలో కూడా పనిచేశాడు. ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డుని ఆపివేయడాన్ని ఒక డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మీరు ఎలా చూస్తారు? బాధ అనిపించింది, ఖచ్చితంగా బాధాకరమైన విషయం. జరగకుండాకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే అది చాలా ప్రెషస్ విషయం. అది మా అసోసియేషన్లో ఫస్ట్ టైం ఒక మెంబర్కి వచ్చింది. సో అతనికి వచ్చినప్పుడు మేము కూడా మా అందరికి వచ్చినట్టే ఫీల్ అయ్యాము, సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. చేయి వరకు వచ్చింది, మిస్ అయిపోయింది. అది వెరీ అన్ఫార్చునేట్, మాకు కూడా బాధ ఉంది అది ఖచ్చితంగా. సో
దానిపై మీ కాన్ఫెడరేషన్ లో ఏమన్నా చర్చించి మళ్ళా రివైవ్ చేసే అవకాశం ఏదైనా? అలాంటి ఎప్పుడు టాపిక్ రాలేదండి, ఎందుకంటే ఆ స్టేజ్లో ఉన్నారో లేదో ఎవరు తెలియదు నాకు, అది ఏం ప్రాసెస్ కూడా నాకు తెలియదు. డాన్సర్స్ అసోసియేషన్ లో మహిళలకు ఎలాంటి భద్రత ఉంది? కొత్తగా వచ్చే డాన్సర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, లెర్నర్స్, బిగినర్స్ కి ఎలాంటి సేఫ్టీ ఉందని మీరు చెప్తారు? ఫుల్ సేఫ్టీ అండి. ఇప్పుడు మా అసోసియేషన్ బట్టి 34 ఇయర్స్గా వస్తుంది దాదాపు. ఇప్పటివరకు ఒక కంప్లైంట్ కానీ ఎలాంటి ఇబ్బంది వరకు లేదు. అసోసియేషన్లో అమ్మాయిలకు కూడా స్పెషల్ ఈవినింగ్ షూటింగ్స్ ఉంటే ఇంటి వరకు పికప్ డ్రాప్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మా నుండి కానీ, చాంబర్ నుండి కానీ, ఫెడరేషన్ నుండి ఎక్కడైనా మహిళలకి ఫుల్ సేఫ్టీ ఉంది. మహిళలకి సేఫెస్ట్ ఎన్వైరన్మెంట్ సినిమా ఇండస్ట్రీ, ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అది కాక మీ ద్వారా ఆసక్తి ఉండి డ్యాన్స్ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం అసోసియేషన్కి, రండి, ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తున్నాం అమ్మాయిలకి. సో ఆ అవకాశాన్ని వాడుకొని మీరు ఏదో లైవ్లీహుడ్కి ఉపయోగపడేలా వాడుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా. ఇప్పటి వరకు మన అసోసియేషన్ లో ఫీమేల్ డాన్సర్స్ ఎంతమంది ఉన్నారు? ఉన్నారండి, ఒక 300 మెంబర్స్. మాస్టర్స్ అండి మాస్టర్స్ 150 ఉన్నారండి. 150 మెంబర్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.